హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అనేది చూస్తున్నాం. సో దీనిలో భాగంగా మనం ఆల్రెడీ పార్ట్ 1 అయితే కంప్లీట్ చేస్తాం. సో ఎవరైనా చూడకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో ప్రజెంట్ మనం పార్ట్ 2 వీడియో అనేది చూస్తున్నాం. సో అదేవిధంగా మనం ఈ మున్సిపల్ యాక్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తున్నాం. ఆల్రెడీ 5 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి ఇంకెవరైనా చూడకుంటే. అండ్ అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద ఉంటాయి, జాయిన్ కాండి. డైలీ ఈ మున్సిపల్ జాబ్కి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను, కరెంట్ అఫేర్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో వాటికి సంబంధించిన లింక్స్ అనేది నేను వాటిలో షేర్ చేస్తాను కనుక మీరు ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి ఉచితంగా ఆ ఎగ్జామ్స్ అయితే రాసుకోండి. సో ఒకసారి చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో లైక్ చేయడమే కాకుండా సో దీన్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది ఇట్లనే కంటిన్యూ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో మనం ఇదే సిరీస్ని ఒక 10 to 15 వీడియోస్ వరకు అయితే మీకైతే నేను అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఒకే క్వశ్చన్లో 3 or 4 పాయింట్స్ కవర్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాను కనుక మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక మ్యాటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి అంటే ఒక మ్యాటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒకటే క్వశ్చన్లో వచ్చే విధంగా నేనైతే ఈ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, మున్సిపల్ చట్టం 2019 ప్రకారం మున్సిపల్ రిజర్వేషన్లకు సంబంధించి సరికానిది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ కనుక చూసినట్లయితే రిజర్వేషన్ల రొటేషన్ విధానం 10 సంవత్సరాలు, అనుచిత కులాలకు 50% రిజర్వేషన్లు, చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ యొక్క రిజర్వేషన్లు సెక్షన్ 28లో ఉండును, పైవన్నీ సరి అని చెప్పేసి అంటున్నాడు. సో మనకి ఇది రిజర్వేషన్ల గురించి తెలిస్తే మనకు క్లియర్గా ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు. సో రిజర్వేషన్ల విధానాన్ని అయితే మనకు 10 yearsకి పెంచాడు. అంతకుముందు మనకు రొటేషన్ విధానం అనేటువంటిది 5 yearsకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ చైర్మన్ కనుక ఒక బీసీ కులస్తుడు అయితే మళ్ళీ 5 years తర్వాత వేరే క్యాస్ట్ వాళ్ళకి ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు దాన్ని ఇప్పుడు బీసీ ఎన్నికైతే 10 years దాకా మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ కూడా బీసీ వాళ్ళకి ఇస్తారు. సో ఆ విధానం అనేటువంటిది ఇప్పుడు మనకు మున్సిపల్ యాక్ట్లో రావడం జరిగింది. అండ్ అనుచిత కులాలలో 50% రిజర్వేషన్. సో మనకైతే ఇది మీకు అందరికీ తెలిసిందే. అనుచిత కులాలు అంటే షెడ్యూల్డ్ తెగలు అండ్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకు 50% రిజర్వేషన్లు, దానిలో మళ్ళీ మహిళలు కూడా 50% రిజర్వేషన్ అనేది మనకు యాక్ట్లో ఉండడం జరిగింది. సో సెకండ్ పాయింట్ కూడా కరెక్టే. సో ఇక్కడ మీకు కొంత కన్ఫ్యూజ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సెక్షన్ అడిగాడు కనుక. సో కొన్ని సెక్షన్స్ అయితే నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను, అవి మనకి రిజర్వేషన్స్ కావచ్చు, హరిత నిధికి సంబంధించి, అదేవిధంగా ఆర్థిక శాఖ ఏదైతే మనకు ఆర్థిక కమిషన్కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఉన్నాయి. సో నేను వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఏ సెక్షన్స్ మీరు గుర్తుంచుకోవాలనే దాని మీద. సో ఇక్కడ అయితే కరెక్టే అండి. చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ యొక్క రిజర్వేషన్లు వచ్చేసి మనకు సెక్షన్ 28లో ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే. 29 వచ్చేసి మనకు మేయర్స్ రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. ఇవి మనకు చైర్పర్సన్. సో చైర్పర్సన్స్ మనకు మున్సిపాలిటీలో ఉంటారు, మేయర్ వచ్చేసి మనకు కార్పొరేషన్లో ఉంటాడు. అండ్ నెక్స్ట్ పైవన్నీ సరి అని కనుక మనకు ఆప్షన్ 4 అనేది పైవన్నీ సరి అనేది. సో కొంత టైం తీసుకున్నప్పటికీ మాత్రం మీకు ఫుల్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ కవర్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే జతపరచుమన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇటీవల కాలంలో. సో ఒకవైపు వచ్చేసి మనకు చట్టాలు, ఒకవైపు మనకు ఇయర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చదువుదాం ఒకసారి. హైదరాబాద్ పురపాలక కార్పొరేషన్ చట్టం అన్నాడు, తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల చట్టం, అండ్ దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ 74వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి 1992, 1687, 1975, 1955. మనకు వీటి గురించి డైరెక్ట్గా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం, సో గుర్తుంటేనే. సో ఇక్కడ తెలంగాణ అంటే హైదరాబాద్ పురపాలక కార్పొరేషన్ చట్టం వచ్చేసి మనకు 1955 మీకు తెలిసే ఉంటుంది. సో ఆ యాక్ట్ ప్రకారం మనకి ఇప్పుడు మనకి ఏదైతే జిహెచ్ఎంసీ అనేటువంటిది నడుస్తుంది, చాలా ఇంపార్టెంట్. దీనికి 2019 యాక్ట్ అనేది పనిచేయదు. సో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల చట్టం వచ్చేసి మనకు 75. సో 1975. సో ఇది బేస్ చేసుకుని మనకు ఒక 6 చట్టాలను బేస్ చేసుకుని మనకు కొత్త చట్టం తీసుకొచ్చారు. అందులో ఒక చట్టం వచ్చేసి మనకి ఇదే 1975. అండ్ దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే మనకు 1687 మనకు మద్రాసులో. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం చూసాం. సో మద్రాసు నగరంలో మనకు మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. 74వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకు 1992 గుర్తుంచుకోండి. సో 92లో స్టార్ట్ అయినప్పటికీ 93లో మనకు అది అమల్లోకి వస్తుంది. మన ఏపీకి వచ్చే వరకు ఇంకా వేరే డేట్ ఉంటుంది. సో దానికి సంబంధించి నేను ఒక క్వశ్చన్ చేశాను, మనం ముందు నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. మనం అక్కడ 74వ రాజ్యాంగ సవరణ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మున్సిపాలిటీలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం సంబంధించి కింది వాటిని సరిచూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వాలంటే పాలకవర్గం సగం మంది తగ్గకుండా సంతకం చేయాలి. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3
వంతు మెజారిటీ ఉండాలి. సో అవిశ్వాస తీర్మానం ఎప్పుడైనా పెట్టవచ్చు. సో ఇక్కడ 3 ఇచ్చాడు, కింద వాటి ఏది సరి అయిందని చెప్పేసి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో 1, 2 సరి అయిందా, 2, 3 సరి అయిందా, 1, 3 సరి అయిందా, పైవన్నీ సరి అయిందా. సో మీకు ఇక్కడ చూస్తే పైవన్నీ సరి అయిన అనే మీనింగ్ వస్తుంది. అంటే చదువుకున్నప్పుడు కొంత మనం క్లారిటీ చదువుకుంటే పైవన్నీ సరి అయినది అని చెప్పేసి ఆన్సర్ చేస్తారు కొంతమంది. బట్ ఇక్కడ మనం క్లియర్గా చదవండి. ఫస్ట్ వచ్చేసి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పాలకవర్గం, అంటే అందులో ఉన్నటువంటి పాలకవర్గంలో కౌన్సిలర్స్ అందరూ ఖచ్చితంగా సగం మంది తగ్గకుండా మనం సంతకం చేసి ఎవరికి ఇస్తారు, ఇది కూడా క్వశ్చన్ అడుగుతారు. సో అవిశ్వాస తీర్మానం యొక్క నోటీసు ఎవరికి ఇస్తారంటే కలెక్టర్కి ఇస్తారు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. సో రాజీనామా పత్రాన్ని కమిషనర్కి ఇస్తారు, దాన్ని ఆమోదం చేసేది మాత్రం కలెక్టర్ చేస్తాడు. ఒక వ్యక్తి చైర్పర్సన్ కానీ ఎవరైనా ఒక వ్యక్తి రాజీనామా చేయాలనుకుంటే చైర్మన్ అతని యొక్క రాజీనామా పత్రాన్ని కమిషనర్కి ఇస్తారు, మున్సిపల్ కమిషనర్. సో దాన్ని అమలు చేసేది మాత్రం కలెక్టర్ చేస్తాడు. సో ఇక్కడ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు ఎవరికి ఇస్తారంటే సో కలెక్టర్కి ఇస్తారు డైరెక్ట్గా. ఓకేనా, సగం మందికి తగ్గకుండా ఉండాలి. సో ఆ సగం మందికి తగ్గకుండా ఉన్నటువంటి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలంటే ఖచ్చితంగా 2/3 వంతు మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే అది నెగ్గుతుంది. ఈ 2 క్వశ్చన్స్ కరెక్టే. ఒక్కొక్కటి ఒక్కొక్క క్వశ్చన్గా ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అండ్ అవిశ్వాస తీర్మానం ఎప్పుడైనా పెట్టవచ్చు అని అంటున్నాడు. సో ఇది రాంగ్ అండి. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరాదు. సో ఎప్పుడైతే మన మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ వాళ్ళ యొక్క పదవి కాలం స్టార్ట్ అయిన తర్వాత 3 years తర్వాత మాత్రమే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి ఛాన్స్ అనేది ఉంది. మనం యాక్ట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. సో దీనికి మనకి ఏది 1, 2 మాత్రమే సరి అయినది. సో ఆప్షన్ ఏ అనేటువంటిది మనకు కరెక్ట్ అవుతుందండి. ఓకేనా, ఇది మనకు సెక్షన్ 37 చూసినట్టయితే దాంట్లో మనకు క్లియర్గా ఉంటుంది. మన మున్సిపల్ యాక్ట్లో సెక్షన్ 37 అనేటువంటిది మనకు మొత్తం అవిశ్వాస తీర్మానానికి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే, మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ సమావేశానికి గైర్హాజరైనప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఇద్దరు గైర్హాజరు అయితే కమిషనరా, కలెక్టరా, కోరం ఎంచుకున్నటువంటి వార్డు మెంబరా సమావేశం రద్దు అయిపోతుందా? సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఒకవేళ మున్సిపల్ చైర్పర్సన్ కనుక ఒకవేళ రాకుంటే వైస్ చైర్పర్సన్ దానికి అధ్యక్షత వహిస్తారు. కాకపోతే ఇద్దరు రాకపోతే ఎవరు వహిస్తారంటే సో కోరం పెట్టేసి ఆ కోరం ఎంచుకున్నటువంటి సభ్యుల ప్రకారం ఎంచుకున్నటువంటి వార్డు మెంబరు దానికి అధ్యక్షత వహించవలసి ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. కోరం ఎంచుకున్నటువంటి వార్డు మెంబర్ దానికి అధ్యక్షత వహిస్తాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంతకుముందు చెప్పాను 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి సరికానిది. సో ఇక్కడ మనం ఈ రాజ్యాంగ సవరణ గురించి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇది పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా. ఇది 1994 May 30 నుంచి ఏపీలో అమలు. దీన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. పైవన్నీ సరి అయినది. సో ఇక్కడ మనకు చాలామంది క్లియర్గా చదువుకుంటే పైవన్నీ సరి అయినది అని చెప్పేసి ఆన్సర్ పెడతారు. సో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చదివినట్టయితే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో దీని గురించి మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం వినండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కరెక్టే. సో 73, 74 అనేటువంటిది 73 అనేటువంటిది మనకు స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుపుతుంది. అది దానికి రాజ్యాంగం అంటే ఈ రెండు మనకి ఏంటి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడమే 73, 74 రాజ్యాంగ సవరణలు. సో ఇది ఫస్ట్ కరెక్టే. అండ్ నెక్స్ట్ ఇది 1994 May 30న ఏపీలోకి అమలుకి వచ్చింది. సో గుర్తుంచుకొని మనకి ఏపీలోకి అమలుకి వచ్చిన డేటు వేరు, టోటల్గా దేశంలోకి అమలుకి వచ్చిన డేటు వేరు. దేశంలో అయితే 1993 June 1న, ఓకేనా, 93 June 1 దేశంలో అమలుకి వస్తే సో మన వరకు వచ్చే వరకు అప్పటికి ఉమ్మడి ఏపీ మన ఆంధ్రప్రదేశ్ కదా. సో మనకైతే వచ్చింది ఇప్పుడంటే May 30, 1994 అమలులోకి రావడం జరిగింది. ఇది కూడా కరెక్టే. దీన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చారు. సో ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అభ్యర్థులు. సో ఇది 9వ షెడ్యూల్ కాదు. సో దీని రాజ్యాంగంలో 12వ షెడ్యూల్లో చేర్చారు. గుర్తుంచుకోండి, 12వ షెడ్యూల్లో చేస్తారు. 9వ భాగంలో 9వ భాగం, అది 9వ భాగం AB అని ఉంటుంది. సో ఏ వచ్చేసి మనకు రాజ్యాంగ ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్తుంది. B వచ్చేసి ఈ పట్టణ స్థానిక సంస్థల గురించి తెలుపుతుంది అనమాట. సో గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పైవన్నీ సరి అనేది కాదు. సో ఇక్కడ తప్పు ఏంటంటే సరికానిది ఏదంటే మనకు థర్డ్ సరికానిది అవుతుందని ఆన్సర్. ఓకేనా, 9వ షెడ్యూల్ కాదు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, 12వ షెడ్యూల్ 9వ భాగం అన్నమాట వీటిని చేర్చినటువంటిది. సో ఇక్కడ అడిషనల్గా మనకు 74వ రాజ్యాంగ సవరణ గురించి నేను ఆల్రెడీ క్లాస్ చేశాను, ఒక ఫుల్ క్లాస్ చేశాను, ఎవరైనా వినకుంటే వినండి. సో ఇంకా దీనిలో క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఏముందంటే దీనిలో ఇది తీసుకొచ్చినప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారని చెప్పేసి అడుగుతారు. పివి నరసింహారావు గారు. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి వచ్చేసి మనకు శంకర్ దయాళ్ శర్మ గారు, దీనిపై సంతకం చేసినటువంటి వ్యక్తి. ఇది 92 మనకు డిసెంబర్లో పార్లమెంట్లో బిల్లు పెడతారు. సో April 20న రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేస్తే June 1 నుంచి మనకి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. సో దీనిలో మనకు చాలా ఆర్టికల్స్ ఉంటాయి. 243P నుంచి మనకు ZG వరకు మనకు ఏదైతే 74వ రాజ్యాంగ సవరణ నుంచి తెలుపుతుంది, 243A నుంచి P వరకు 73 తెలుపుతుంది. దాని గురించి నేను క్లియర్గా వీడియో చేశాను, ఒకసారి అయితే వినండి, చాలా ఇంపార్టెంట్
మనకది. మున్సిపాలిటీలో హరిత నిధికి సంబంధించి క్రింది వాటిని సరిచూడండి. ఓకేనా. సో మనకు చాలా ఇంపార్టెంట్ కొత్త యాక్ట్లో మనకి ఏదైతే పచ్చదనం గురించి ఏదైతే హరితహారంకు సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే ఒక మున్సిపాలిటీలో బడ్జెట్లో 10% పచ్చదనంకు ఖర్చు చేయాలి. దీనికి వార్డ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. సో పెట్టిన మొక్కలలో 80% పెరిగేలా చూడాలి. సో ఈ సీమిత ముందులోనే ఫస్ట్ సెకండ్ కరెక్టా, 1 3 కరెక్టా, 1 2 3 కరెక్టా, పై 3 తప్పేనని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూసినట్లయితే మనకు ఖచ్చితంగా 10% బడ్జెట్ మనకి ఏదైతే ఒక మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి బడ్జెట్లో 10% బడ్జెట్ అయితే మనం పచ్చదనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాన్ని గ్రీన్ బడ్జెట్ అంటాం, మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు చూసాం. సో ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ దీనికి వార్డ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. సో మనకు కింది స్థాయిలో వార్డ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. సో దానికి అందరు బాధ్యతలు ఉంటారు, అంటే అందరు బాధ్యత, కౌన్సిలర్ బాధ్యత వహించవలసి వస్తుంది, కార్పొరేటర్ అండ్ అదేవిధంగా మేయర్ కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. అని మనకు క్రింది స్థాయిలో చూసుకున్నప్పుడు దానికి ఇన్ఛార్జిగా మాత్రం మనకు వార్డ్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా చూస్తారు. సో వార్డ్ ఆఫీసరే పెట్టినటువంటి మొక్కల్లో 85% పెరిగేలా చూడాలి. సో లేకపోతే కలెక్టర్ కొన్ని చర్యలు తీసుకుని అంటే సస్పెండ్ చేసేటువంటి అధికారం కూడా కలెక్టర్కి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు హరితహారానికి సంబంధించి. సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో పై 3 కరెక్ట్ కనుక సి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే మున్సిపాలిటీలో కార్పొరేషన్లో వార్డులు మరియు డివిజన్లు కనిష్ట సంఖ్య వరుసగా అంటున్నాడు. సో ఇక్కడ మీకు కొంచెం క్వశ్చన్ అనేది క్లారిటీగా వినండి. మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. వార్డులు వచ్చేసి మనకు మున్సిపాలిటీలో, డివిజన్లు వచ్చేసి కార్పొరేషన్ అనమాట. సో వరుసగా కనిష్ట సంఖ్య ఎంత ఉండాలి, వార్డుల సంఖ్య ఎంత ఉండాలి, అదేవిధంగా డివిజన్ల సంఖ్య కనిష్టంగా ఎంత ఉండాలని అడుగుతున్నాడు. 20 40 లేకుంటే 15. అంటే 20 అంటే ఇక్కడ ఫస్ట్ మున్సిపాలిటీకి వస్తుంది, 40 అనేది కార్పొరేషన్కు, 15 30 10 మరియు 50 12 మరియు 25. సో మనకు కనిష్టంగా వచ్చేసి మనకు ఒక మున్సిపాలిటీలో 10 మనకు వార్డులు ఉండాలి. సో 50 వచ్చేసి మనకు డివిజన్లు ఉండాలి. సో ఇది మనకు యాక్ట్లో ఉన్నటువంటి రూల్ అండి. కనిష్టంగా 10 మరియు 50. డిఫరెంట్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఒక్కొక్కటి మున్సిపాలిటీలో కనిష్ట వార్డుల సంఖ్య అంటే మనం 10, కార్పొరేషన్లో కనిష్ట డివిజన్ల సంఖ్య అంటే 50 అని రెండు కలిపి ఇచ్చాను, ఎందుకంటే ఈజీగా మీకు గుర్తుంటుందని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ఇది మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ పార్ట్ 3 రూపంలో అయితే నేను ఒక పద్ధతి ప్రకారం చాప్టర్ వైజ్ చేసుకుంటూ వస్తున్నాను, అందుకని అన్ని క్వశ్చన్స్ ఒకసారి ఇవ్వట్లేదు. సో ఒక్కొక్క వీడియోను ఒక్కొక్క రూపంగా అంటే మీకు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ దాదాపు 8 క్వశ్చన్లు అంటే ఒక్కొక్క దాంట్లో 3 చేసుకున్నా కూడా మీకు 20 to 30 క్వశ్చన్స్ కవర్ అవుతాయి మీకు ఈ వీడియో ద్వారా. సో మళ్ళీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటే క్వశ్చన్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కనుక మీకు చాలా యూస్గా ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, మీరు చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మనకు అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో మన మున్సిపల్ జాబ్స్కు వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.